హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆంజనేయులు, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఈరోజు బయోస్పియర్ రిజర్వ్స్. సో బయోస్పియర్ రిజర్వ్స్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ ప్రాంతాలు. సో మనకి ఏవైతే జీవజాతులు యానిమల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాస్లో ఇవన్నీ నివసించలేవు. సో అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో వాటిని మనం సంరక్షిస్తూ ఉండాలి. వాటికి కావాల్సిన ఏవైతే పర్యావరణాన్ని మనం పరిరక్షిస్తూ ఉండాలి. సో అందువల్ల కొన్ని దేశాలన్నీ కలిపి కొన్ని ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేసుకుంటాయి కదా, అలాగే అందులో ఉండే ఒక ఆర్గనైజేషనే మనకి యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితి కింద అనుబంధ సంస్థగా పనిచేస్తూ ఉంటుంది. యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ప్యారిస్లో ఉంటుంది. ప్యారిస్ ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్ క్యాపిటలే ప్యారిస్. మళ్ళీ చెప్తున్నా చూడండి, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ పేరులోనే ఉంటుంది. విద్యను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత యునెస్కోది. సైన్స్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత యునెస్కో పైన ఉంటుంది. కల్చరల్ సాంస్కృతికపరమైన వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా యునెస్కోది. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంటుందంటే ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్ నగరంలో ఉంటుంది. సో యునెస్కోని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1945లో యునెస్కోని ఏర్పాటు చేశారు. అదే 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. అదే 1945లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? ఇటలీ, రోమ్లో ఉంటుంది. సో యునెస్కో ఎందుకు ఏర్పడింది అంటే, యునెస్కో ఏర్పడిన తర్వాత ఏదైతే మన భారతదేశంలో, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, భారతదేశంలో ఈ జీవజాతులన్నీ తగ్గిపోతున్నాయి అని చెప్పి ఈ పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటే ఇవన్నీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. ఏవైతే జీవజాతులు నశించిపోతున్నాయో పర్యావరణానికి నష్టం కలుగుతుంది. పర్యావరణానికి నష్టం కలిగితే మనిషి మనుగడ అనేది, బ్రతకడం అనేది చాలా కష్టమవుతుంది. సో అందువల్ల వీటిని సంరక్షించడం కోసం వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లో చేశారు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అందులో భాగంగానే ఏవైతే పులుల సంఖ్య తగ్గుతూ వస్తుందని చెప్పి పులుల్ని సంరక్షించడం కోసం 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించారు. 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకంలో భాగంగా భారతదేశంలో 53 పులుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ పథకంలో భాగంగా 1992 ప్రాజెక్ట్ టైగర్ పథకంలో భాగంగా భారతదేశంలో 32 ఏనుగుల సంరక్షణ కేంద్రాలని కూడా ప్రారంభించారు. ఇలా వాటి సంఖ్య పెంచుకుంటూ వస్తున్నాం. అలాగే కొన్ని దేశాలన్నీ కలిపి ఈ బయోస్పియర్ రిజర్వ్స్, జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి అని చెప్పి అన్ని దేశాలు కలిపి యునెస్కో అనేది ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్, MAB అంటారు. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అనేది 1971లో యునెస్కో ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం మనం బయోస్పియర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. అందులో మన ఇండియాలో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ చూడండి, భారతదేశంలో మొత్తం బయోస్పియర్ రిజర్వ్ల సంఖ్య 18. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయంటే 14 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. మనందరికీ మ్యాప్ పాయింటింగ్ తెలుసు కాబట్టి మ్యాప్ పాయింటింగ్ ప్రకారం నేర్చుకోవడం వల్ల ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియాలో మొత్తం 14 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటుంది. సో దాని తర్వాత ఆ 14 రాష్ట్రాలు ఏంటనేది ఫస్ట్ మనం మ్యాప్ పాయింటింగ్లో చూడాలి. దాని తర్వాత ఏమేమి బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయనేది చూద్దాం. సో ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్. ఫస్ట్ పార్ట్ ఏం నేర్చుకున్నాం? గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్. సో గుజరాత్ వెస్ట్ బెంగాల్ బయోస్పియర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉన్నాయో చూద్దాం. సో గుజరాత్లో బయోస్పియర్ రిజర్వ్ ఉంది. తర్వాత కేరళలో బయోస్పియర్ రిజర్వ్ ఉంది. సో వెస్ట్ కోస్ట్లో మనకి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఉంటాయి. అందులో ఫస్ట్ లాస్ట్ స్టేట్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, గుజరాత్, కేరళ. నెక్స్ట్ వన్, ఈస్ట్ కోస్ట్లో ఉండే 4 రాష్ట్రాల్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఏ స్టేట్ ఎక్కడుందనేది మీకు ఐడియా ఉండాలి ఫస్ట్. సో దాని తర్వాత సెకండ్ పార్ట్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, అస్సాం. అందులో మనకి అరుణాచల్ ప్రదేశ్లో బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది, అస్సాంలో బయోస్పియర్ రిజర్వ్ ఉంది, మేఘాలయలో బయోస్పియర్ రిజర్వ్ ఉంది. సెకండ్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ ఈ 3 రాష్ట్రాల్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో థర్డ్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ అయిపోయింది. ఫోర్త్ పార్ట్ తీసుకుంటే మధ్యప్రదేశ్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఫిఫ్త్ పార్ట్లో తీసుకుంటే
అండమాన్ నికోబార్ దీవుల్లో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో మొత్తం 14 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. 14 స్టేట్స్ వచ్చినాయి. ఫస్ట్ పార్ట్లో గుజరాత్ 1, కేరళ 2, తమిళనాడు 3, ఆంధ్రప్రదేశ్ 4, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఇంతవరకు మనకి 6 స్టేట్స్ వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ సో 9, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం సో ఇక్కడ వరకు 12 వచ్చినాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 14 స్టేట్స్ ఒక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. సో ఇవి 14 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం. సో ఇప్పుడు మనకి 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, భారతదేశంలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి. సో ఈ పాయింట్స్ చూసే ముందు ఫస్ట్ అసలుకి ఇండియాలో ఉండే బయోస్పియర్ రిజర్వ్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ పార్ట్లో తీసుకుంటే మీకు గుజరాత్లో బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది, కేరళలో బయోస్పియర్ రిజర్వ్ ఉంటుంది, తమిళనాడులో బయోస్పియర్ రిజర్వ్ ఉంది, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ గుజరాత్ నుంచి చూద్దాం. సో గుజరాత్లో ఉండే ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్. గుజరాత్లో ఉండే ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్ రన్ ఆఫ్ కచ్. అదే కేరళ తీసుకుంటే కేరళలో ఉండే ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్ అగస్త్యమలై. సో ఈ అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే కేరళలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఉంటుంది ఈ బయోస్పియర్ రిజర్వ్ అగస్త్యమలై. తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతంలో ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ సో 3 రాష్ట్రాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి. గుజరాత్లో వచ్చేసరికి రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, కేరళలో వచ్చేసరికి అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ కేరళలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడుకి వస్తే అంటే ఎక్కువ ప్రాంతం మనకి కేరళలో ఉంటుంది అగస్త్యమలై అనేది. నెక్స్ట్ తమిళనాడుకి వస్తే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 3 రాష్ట్రాల్లో ఉంటుంది, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఎక్కువ ప్రాంతం మనకి తమిళనాడులో ఉంటుంది కాబట్టి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అంటే తమిళనాడు అని పెట్టాలి. ఇదే తమిళనాడులో మనకి ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి కేరళలోనే ఉంటుంది. సో ఇక్కడ నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ 2 ఎక్కడ ఉంటాయి అంటే తమిళనాడులో ఉంటుంది. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 3 రాష్ట్రాల్లో ఉంటుంది, ఎక్కువ ప్రాంతం మనకి తమిళనాడులో ఉంటుంది. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకి తమిళనాడులో ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. సో మీరు ఎక్కడి నుంచి మీకు ఇవన్నీ కూడా ఎస్తో స్టార్ట్ అవుతాయి. ఎస్ అంటే శేషాచలం, ఇక్కడ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది సింప్లీపాల్, ఇక్కడ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది సుందర్బన్స్. సో ఎస్ మీకు మ్యాప్ పాయింటింగ్ వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, ఒడిస్సా సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్. ఇది ఫస్ట్ పార్ట్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. గుజరాత్లో రన్ ఆఫ్ కచ్, కేరళలో అగస్త్యమలై. అగస్త్యమలై కేరళలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, ఎక్కువ ప్రాంతం కేరళలో ఉంది. సో తమిళనాడులో నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. ఆ నీలగిరి వచ్చేసరికి 3 రాష్ట్రాల్లో ఉంటుంది, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఎక్కువ ప్రాంతం తమిళనాడులో ఉంటుంది. సో తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడులో ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఒడిస్సాలో ఉండే బయోస్పియర్ రిజర్వ్ సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ రండి. సో సెకండ్ పార్ట్లో మనకి ఎక్కడెక్కడ ఉంటాయి? అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ. సో అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే మనకి ఇక్కడ దిహాంగ్ దబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. దిహాంగ్ దబాంగ్ బయోస్పియర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత అస్సాంలో తీసుకుంటే మానస్ బయోస్పియర్ రిజర్వ్, డిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్. సో మీకు ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో ఉంటుంది. మానస్ బయోస్పియర్ రిజర్వ్, డిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్. సో ఈ 2 కూడా మనకి అస్సాంలో ఉంటాయి. సో మేఘాలయలో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నోకరిక్ బయోస్పియర్ రిజర్వ్. సో మీకు మ్యాప్ బేసిక్స్ నేర్పించాను కాబట్టి ఇక్కడ ఏ మ్యాప్లో కూడా స్టేట్ నేమ్స్ ఇవ్వట్లేదు. సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే మ్యాప్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ దబాంగ్ బయోస్పియర్ రిజర్వ్, అస్సాంలో మానస్, డిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్, మేఘాలయలో నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్. ఇది సెకండ్ పార్ట్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్. మనం ఏ టాపిక్ నేర్చుకున్నా పార్ట్స్ వైజ్గా నేర్చుకుంటాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్. ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతాం కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూస్తే మనకి థర్డ్ పార్ట్ చూడండి. థర్డ్ పార్ట్ చూస్తే మీరు ఇక్కడ హిమాచల్ ప్రదేశ్.
హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఉత్తరాఖండ్లో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. అదే సిక్కింలో కాంచన్గంగా, అసలు కాంచన్జంగా అంటారు, కాంచన్గంగా బయోస్పియర్ రిజర్వ్ సిక్కింలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ డిజర్ట్, ఉత్తరాఖండ్ నందాదేవి, సిక్కిం కాంచన్గంగా. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అయిపోయినాయి. సో ఈ 3 పార్ట్స్ మళ్ళీ చెప్తున్నా. గుజరాత్లో రన్ ఆఫ్ కచ్, కేరళలో అగస్త్యమలై, తమిళనాడు నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆంధ్రప్రదేశ్ శేషాచలం, ఒడిశా సింప్లీపాల్, వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దిహాంగ్ దబాంగ్, అస్సాం మానస్ డిబ్రూ సైకోవా, మేఘాలయ నౌకరిక్, హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ డిజర్ట్, ఉత్తరాఖండ్ నందాదేవి, సిక్కిం కాంచన్గంగా. సో ఇవి 3 పార్ట్స్. 4th పార్ట్ చూస్తే ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే అచ్చనక్మర్ బయోస్పియర్ రిజర్వ్, అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. అచ్చనక్మర్, అమర్కంటక్ ఒకటే పేరు. ఇది అచ్చనక్మర్ అండ్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల్లో ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే అచ్చనక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. సో 2 ఒకటే పేరు ఇది. సో 2 రాష్ట్రాల్లో ఉంటుంది, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఓన్లీ మధ్యప్రదేశ్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటంటే పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్, పన్నా బయోస్పియర్ రిజర్వ్. పంచమర్హి, పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంటే అచ్చనక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాల్లో ఉంటుంది. సో ఇది మనకి 4th పార్ట్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్. అదే మనకి 5th పార్ట్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతాలు. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏం చెప్పుకున్నాం? అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ ఉంది కదా. సో ఈ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వే మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్. సో ఇవి మనకి భారతదేశంలో ఉండే మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, గుజరాత్లో రన్ ఆఫ్ కచ్, కేరళలో అగస్త్యమలై, తమిళనాడు నీలగిరి గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఆంధ్రప్రదేశ్ శేషాచలం, ఒడిశా సింప్లీపాల్, వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్, అరుణాచల్ ప్రదేశ్ దిహాంగ్ దబాంగ్, అస్సాం మానస్ డిబ్రూ సైకోవా, మేఘాలయ నౌకరిక్, హిమాచల్ ప్రదేశ్ కోల్డ్ డిజర్ట్, ఉత్తరాఖండ్ నందాదేవి, సిక్కిం కాంచన్జంగా, మధ్యప్రదేశ్ పంచమర్హి పన్నా, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అచ్చనక్మర్ అమర్కంటక్, అండమాన్ నికోబార్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత సో ఇందులో మనకి కొన్ని కీ పాయింట్స్ చూడాలి. సో భారతదేశంలోనే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ని యునెస్కో ఎప్పుడు ప్రారంభించిందంటే 1971లో ప్రారంభించింది. సో మన భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ని గుర్తించారు. ఏ సంవత్సరంలో? 1986లో. అదే భారతదేశంలో సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. నీలగిరి ఎక్కడ ఉంటుంది? కర్ణాటక, కేరళ, తమిళనాడు 3 రాష్ట్రాల్లో ఉంటుంది. ఎక్కువ ప్రాంతం తమిళనాడులో ఉంటుంది. సో దీన్ని 1988లో గుర్తించారు. అదే భారతదేశంలో 17th బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. 2010లో దీన్ని 17వ బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు. భారతదేశంలో 18th బయోస్పియర్ రిజర్వ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో దీన్ని 18th బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు. సో ఎప్పుడు గుర్తించారంటే 2011లో గుర్తించారు. అదే భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్. భారతదేశంలో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ గుజరాత్. భారతదేశంలో 2వ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ డిబ్రూ సైకోవా అస్సాం. భారతదేశంలో 2వ అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్, ఇది మేఘాలయలో ఉంటుంది. సో ఆల్రెడీ 18 చూసుకున్నాం కాబట్టి ఆ 18 చూసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, 17th ఏంటి, 18th ఏంటి, ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి, తర్వాత లార్జెస్ట్ ఏంటి, సెకండ్ లార్జెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి, సెకండ్ స్మాలెస్ట్ ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకున్నాం. సో దాని తర్వాత చూసుకుంటే యునెస్కోకి చెందిన అంతర్జాతీయ సమన్వయ మండలి ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాలకు చెందిన బయోస్పియర్ రిజర్వులను ది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ జాబితాలో చేరుస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా యునెస్కో కొన్ని బయోస్పియర్ రిజర్వ్స్కి గుర్తింపిస్తుంది. సో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ WNBR వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ లిస్ట్ అనేది ప్రతి సంవత్సరం కూడా యునెస్కో విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనకి బయోస్పియర్ రిజర్వ్స్కి గుర్తింపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 700కు పైగా బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తించింది. అందులో మన భారతదేశంలో ఉండే 18 బయోస్పియర్ రిజర్వ్స్లో
12 బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు ఉంది. సో ఆ 12 బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటనేది మనకు తెలియాలి. సో ఇక్కడ చూడండి. సో భారతదేశంలో యునెస్కో గుర్తించిన 12 బయోస్పియర్ రిజర్వ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి 2000లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు ఉంది. సో ఇయర్స్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి, నేను చెప్తాను. సో ఇయర్స్ ఇక్కడ చూడండి, 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2000, 2001, 2001, 2004, 2009, 2009, 2009, 2012, 13, 16, 18, 20. సో ఇయర్స్ వచ్చినప్పుడు, ఎక్కువ సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు 200, 200, 200, 200. సో 1 to 7 నుంచి మీరు 200 అని గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ నెంబర్ తీసేసేయండి. 1 to 7 200 అని గుర్తుపెట్టుకోండి. 8 నుంచి 201, 8 నుంచి 11 వరకు మీరు 201 అని గుర్తుపెట్టుకోండి. 200 తర్వాత మనకి స్టార్ట్ అయ్యే నెంబర్ 201. 1 to 7 200, 8 నుంచి 11 వరకు 201. సో లాస్ట్లో మనకి 201 తర్వాత స్టార్ట్ అయ్యే నెంబర్ 202. అంటే మీకు ఇక్కడ 12 సంవత్సరాలు అయిపోయినాయి. సో లాస్ట్ నెంబర్ కాకుండా ఫస్ట్ 3 నెంబర్స్ చెప్పాను. 1 నుంచి 7 వరకు 200, 8 నుంచి 11 వరకు 201, 12వది 202. అది అయిపోయిన తర్వాత సో మిగిలిపోయింది ఏంటి, ఒక నెంబర్ మాత్రమే మిగిలిపోయింది. సో అవి ఏంటనే చూడండి. సో స్టార్టింగ్ మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో 200 పక్కన 0 పెట్టండి. సో లాస్ట్లో కూడా మనకి 0తోనే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 0, ఇక్కడ 0, అంటే అక్కడ 0 పెడితే 2000 అవుతుంది. ఇక్కడ 0 పెడితే లాస్ట్లో 202 కాబట్టి 2020 అవుతుంది. సో 0 తర్వాత వచ్చే నెంబర్ మనకి 1. సో 2 సార్లు 1 అని వేయండి. సో అంటే ఇప్పుడు చెప్పండి, 2000, 201, 2000, 2001, 2001, 3 నెంబర్స్ అయిపోయాయి. సో ఇది మర్చిపోండి. ఫస్ట్ 0 పెట్టాలి, తర్వాత 1, 1, 2 సార్లు 1 వేయాలి. అంటే 2000, 2001, 2001. సో దాని తర్వాత సో 3 కంప్లీట్ అయిపోయినాయి. సో మొత్తం 3 అయిపోయినాయి కాబట్టి 3 తర్వాత స్టార్ట్ అయ్యే నెంబరు, అంటే 3 అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే నెంబర్ ఏంటి, 4. సో 4వది కాబట్టి 4 వేయండి. సో 3 అయిపోయినాయి, ఇప్పుడు 4వది కాబట్టి 4 వేయాలి. అంటే 2004. 2000, 2001, 2001, 2004. సో దాని తర్వాత చూడండి, ఇంకా ఎన్ని 200s మిగిలిపోయినాయి మనకి, 200s మనకి 3 మిగిలిపోయినాయి. 3 మిగిలిపోయినాయి కాబట్టి 3 స్క్వేర్ ఎంత, 9. సో ఈ మూడిట్లో కూడా మనకి 9, 9 అని వస్తుంది ఇక్కడ. 2009, 2009, 2009. సో 200s అనేవి అయిపోయినాయి. సో ఇప్పుడు ఒకసారి మొత్తం చూసుకుంటే 2000, 2001, 2001, 2004, 2009, 2009, 2009. సో అంతవరకు అయిపోయింది. సో దాని తర్వాత చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ మనకి 2020 వచ్చింది. 2020 కంటే ముందుకు వచ్చే ఈవెన్ నెంబర్ ఏంటి, 8 వస్తుంది ఇక్కడ. సో 2018. సో 2018 తర్వాత ముందు వచ్చే ఈవెన్ నెంబర్ మనకి 2016. సో మొత్తం మిగిలిపోయింది ఇక్కడ 3 కదా. ఒకసారి చూడండి, మొత్తం 3 మిగిలిపోయినాయి. 2 మూళ్ళు ఎంత మనకు, 2 మూళ్ళు ఎంత వస్తుందంటే 6. సో అదే ఇక్కడ ఉంది చూడండి, 2 మూళ్ళ 6. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. జనరల్గా మనకి మల్టిప్లికేషన్ చేస్తాం కదా, 2 మూళ్ళ 6. సో ఇలా మనకి ఇయర్స్ అనేవి చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. 2000, 2001, 2001, 2004, 2009, 2009, 2009. తర్వాత 2012, 13, 16, 18, 20. సో లాస్ట్ డిజిట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇయర్ అంతా గుర్తుపెట్టుకున్నట్టే. సో ఇప్పుడు మీరు సో వేటికి ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు వచ్చిందని చూద్దాం. సో ఫస్ట్ మనకి 2000 ఇయర్లో నీలగిరి అనే బయోస్పియర్ రిజర్వ్కి యునెస్కో గుర్తింపు వచ్చింది. అక్కడ ఇండియాలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి, ఎక్కడ ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ కూడా నీలగిరి. అదే లాస్ట్ వన్ తీసుకుంటే ఇండియాలో 18th బయోస్పియర్ రిజర్వ్ పన్నా బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ కూడా రీసెంట్గా మనకి యునెస్కో గుర్తింపు వచ్చింది, పన్నా బయోస్పియర్ రిజర్వ్ 2020. అక్కడ ఫస్ట్ నీలగిరి, ఇక్కడ ఫస్ట్ నీలగిరి. అక్కడ 18th బయోస్పియర్ రిజర్వ్ పన్నా, ఇక్కడ 12వ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో గుర్తింపు ఇచ్చింది కూడా పన్నా బయోస్పియర్ రిజర్వ్. అంటే 2000లో నీలగిరి, 2020లో పన్నా. సో ఇక్కడ 2 అయిపోయినాయి. సో తర్వాత నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ తర్వాత 2001లో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్కి గుర్తింపు వచ్చింది. అంటే తమిళనాడులో వరుసగా 2 చెప్పాను, నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో ఈస్ట్ కోస్ట్లో ఉంటే ఇవన్నీ మనకి తమిళనాడు, తూర్పు తీరంలో 4 రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్.
ఫస్ట్ మనకి తమిళనాడు స్టార్ట్ అవుతుంది. తమిళనాడులో 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ 2 బయోస్పియర్ రిజర్వ్సే ఇక్కడ చెప్పాను, నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో లాస్ట్ ఏ స్టేట్ ఎండ్ అవుతుందంటే మనకి వెస్ట్ బెంగాల్తో ఎండ్ అవుతుంది. ఆ వెస్ట్ బెంగాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇక్కడ నెక్స్ట్ 2001లో సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. తర్వాత 2004లో నందాదేవి. సో ఇక్కడ మనకి 4ని తెలుగులో 4 అంటాము. సో 4 నందా. సో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్, నాతో స్టార్ట్ అవుతుంది నందాదేవి. సో 2009లో 3 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేయండి, లాస్ట్లో చూద్దాం. తర్వాత 2012లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే యునెస్కో గుర్తింపించిన బయోస్పియర్ రిజర్వ్ అచనాక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇక్కడ మీరు 2012 అని గుర్తుపెట్టుకునే బదులు 2 అని గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2012 అని అర్థం, 3 అంటే 2013 అని అర్థం, 6 అంటే 2016, 8 అంటే 2018. ఎందుకంటే మీకు 2 మీద మనకి ఇంకేం రావు. ఫస్ట్ నుంచి మనకి 2000, 2001, 2001, 2004 ఇలా వస్తాయి కాబట్టి 2. 2 రాష్ట్రాల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? అచనాక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. సో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా అచనాక్మర్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఉంటుంది. 2 రాష్ట్రాల్లో ఉంటుంది. 2 అంటే మనకి 2012 అని గుర్తు రావాలి. సో 2013 అంటే గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. మీకు ఐలాండ్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఐలాండ్స్లో దీవులు అనే టాపిక్ వస్తుంది. అందులో మీకు నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో సో 3 టైప్స్ ఉంటాయి. నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్. మీకు ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే 3 అని గుర్తుపెట్టుకుంటే, సో అండమాన్ 3 అంటే 2013 అంటే ఏం గుర్తు రావాలి? గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ గుర్తు రావాలి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే బయోస్పియర్ రిజర్వ్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. తర్వాత 6th, సో 6 అగస్త్యమలై. సో ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి 6 అనేది ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ అగస్త్యమలై అనేది గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ కోడ్స్ చెప్తున్నా కానీ మనకు కోడ్స్ అవసరం లేదు. మ్యాప్ పాయింటింగ్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 2018లో పన్నా కంటే ముందు కాంచనగంగా బయోస్పియర్ రిజర్వ్. ఇప్పుడు మ్యాప్లో మీకు ఏ బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు లేదని చూసుకుంటే ఉన్నవి ఏంటనేది మీకు అర్థమైపోతుంది. సో 2009లో మనకి మిగిలిపోయేది నౌకరిక్ బయోస్పియర్ రిజర్వ్, పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్, సింప్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. అంటే 6 బయోస్పియర్ రిజర్వ్స్కి మాత్రమే యునెస్కో గుర్తింపు లేదు. సో మ్యాప్ ముందు పెట్టుకొని వేటికి లేదు అనేది మీరు ఒకసారి చూసుకోండి. సో మొత్తం ఇవి 12 బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు. సో ఒకసారి చెప్తున్నా చూడండి. 2000లో నీలగిరి, 2001లో గల్ఫ్ ఆఫ్ మన్నార్ సుందర్బన్స్, 2004లో నందాదేవి, అదే 2009లో నౌకరిక్, పంచమర్హి, సింప్లీపాల్, 2012 2 అంటే అచనాక్మర్ అమర్కంటక్, 2013 3 అంటే అండమాన్ నికోబార్ గ్రేట్ నికోబార్, 2016 6 అంటే కేరళ గుర్తుపెట్టుకోండి అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. తర్వాత 2018 8 అంటే సిక్కిం కాంచన్గంగా. తర్వాత 2020 మనకి పన్నా బయోస్పియర్ రిజర్వ్. సో ఇంతవరకు నేర్చుకుంటే చాలు బయోస్పియర్ రిజర్వ్స్ గురించి. ఏ బయోస్పియర్ రిజర్వ్స్లో ఏ జీవజాతులను ఎక్కువగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ మీకు నేషనల్ పార్క్స్లో చెప్తాను, ఓకేనా? సో ఇవి మొత్తం కంప్లీట్గా. సో మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం? ఇండియాలో ఉండే బయోస్పియర్ రిజర్వ్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి, మ్యాప్ పాయింటింగ్లో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్లో ఏమేమి బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, సెకండ్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, 17th ఏంటి, 18th ఏంటి, లార్జెస్ట్ ఏంటి, సెకండ్ లార్జెస్ట్, స్మాలెస్ట్, సెకండ్ స్మాలెస్ట్, అసలు యునెస్కో ఎప్పటి నుంచి బయోస్పియర్ రిజర్వ్స్ని గుర్తిస్తుంది, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ లిస్ట్ అనేది భారతదేశంలో ఆ జాబితాలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్కి యునెస్కో గుర్తింపు ఉందనేది అయిపోయింది. సో ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ.